టీఆర్ స్వామివారు మరికొద్ది క్షణాల్లో రానున్నారు. వారు కూడా వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ కమలానంద భారతీ స్వామివారు హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం వారు విచ్చేశారు. సద్గురు శ్రీ ముత్తేవి సీతారాం గారు శ్రీకృష్ణాశ్రమం పెద్ద ముత్తేవి నుంచి విచ్చేశారు. వారందరి దివ్యాశిస్సులతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమవుతోంది. మాన్య మహోదయులు డాక్టర్ కొణజేటి రోషయ్య గారు ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి సభ సంపూర్ణమైనటువంటి సాదరపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నది. గౌరవనీయులైనటువంటి తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి డాక్టర్ కొణిజేటి రోషయ్య గారు జగమెరిగినటువంటి నిండు మనసున్నటువంటి మహనీయ నాయక శిరోమణి. వారు ఈ రాష్ట్రానికి 15 మార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి అర్థశాస్త్ర నిపుణులుగా అందరికీ సుపరిచితులు. పదవులను ఏమాత్రం ఆశించకుండానే తమంతల తామే పదవులు వలచి వస్తాయి వారిని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే ఇప్పుడు తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి గొప్ప వాగ్మి, నిశ్చలమైనటువంటి మనస్సున్నటువంటి సౌజన్యమూర్తి శ్రీ కొణజేటి రోషయ్య గారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నిలువెత్తు రూపంగా భాషించేటువంటి వారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మహోదయులను వేదిక మీదికి సప్రశ్రయంగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. వారిని పుష్పమాలాలంకృతులు గావించవలసిందిగా శ్రీ ఐవీఆర్ కృష్ణారావు ఐఏఎస్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వారిని సగౌరవంగా సప్రశ్రయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మాన్య మహోదయులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు విచ్చేశారు. దయతో వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి గౌరవ అతిథిగా వారు విచ్చేసి ఉన్నారు. మాన్య మహోదయులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు పూర్వ కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానం, వారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన సభా వేదికపైకి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. శాస్త్రి గారి మీద అపారమైన అభిమానంతో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్రభూమి సంపాదకులు విఖ్యాత పాత్రికేయులు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారు, అలాగే పాత్రికేయ రంగంలో పరిణతిగాంచిన ప్రముఖులు వేదికపైకి విచ్చేస్తున్నారు. మహా టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి శ్రీ ఐ వెంకట్రావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నమస్తే తెలంగాణ పత్రికతో ఒక గొప్ప సంచలనాన్ని తీసుకొని వచ్చినటువంటి శ్రీ సిఎల్ రాజం గారు నమస్తే తెలంగాణ పత్రికాధిపతిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరికొంతమంది ఆహ్వానితులు విచ్చేయనున్నారు. ముందుగా వేద గాయత్రి అగ్రహారం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారు వేదికపైకి విచ్చేసి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విద్యా సరస్వతి ఆలయ నిర్మాతలు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు మరికొద్ది క్షణాల్లో వేదికపైకి రానున్నారు.
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా ఇంతమంది వేద విధులైనటువంటి పండిత ప్రకాండులైనటువంటి అక్షరాన్ని ఆయుధంగా నిలుపుకున్నటువంటి పాత్రికేయులైనటువంటి మీ అందరి సమక్షంలో ఇప్పుడు జ్యోతి ప్రకాశన కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి ముఖ్య అతిథి గారితో పాటుగా సద్గురు శ్రీ ముత్తేవి సీతారాం మహోదయుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ కూడా ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు, సచ్చిదానంద భారతీ స్వామివారు, వ్రతధర రామానుజ జియర్ స్వామివారు, శ్రీ కమలానంద భారతీ స్వామివారు, సద్గురు ముత్తేవి సీతారాం మహోదయులు వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. ముఖ్య అతిథులైనటువంటి కొణిజేటి రోషయ్య గారు ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి వేదిక మీద పరివేషితులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యుల వారి సమక్షంలో జ్యోతి ప్రకాశన కార్యక్రమం కొనసాగాలని నిర్వాహకుల కోరిక. ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి వేద పండితులు విచ్చేసి ఉన్నారు. వారి వేద పఠనం కొనసాగుతుంది. శ్రీ బ్రహ్మశ్రీ జనమంచి విశ్వనాథ శర్మ గారు, జనమంచి సీతారామ శర్మ బృందంగా వేద పఠనం కొనసాగుతున్నది. संक्रन्दनो निमिष एकवीरशतको सेनाजयत् साकमिन्द्रः संक्रन्दनेना निमिषेण जिष्णुना कारेण दुष्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह ध्वयुधो नरसुहस्तेन वृष्टा सदिषु हस्तैः सदिशङ्गिभिर्वदे सृष्टासयुध इन्द्रो गणेन सदो सृष्टजित्सोमपाबाहु सद्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पति परिदेयारथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन् सेना प्रमृणो दुधाजयन्नस्माकमेध्यवितारथानाम् गोत्रभिदम् गोविधम् वज्रबाहुम् जयन्तमध्वप्रमृणन्तमोजसा किमगुं सजाता अनुवीरयध्वमिन्द्रगुं सखायो नुसगौरभध्वम् बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वानुवाजे सहमान उग्रः अभिवीरो अभिसत्त्वा सहोजात्रमिन्द्ररथमादिष्ट गोवित्
अभिगोत्राणि सहसा जाहमानो सायो वीरश्चतमन्युरिन्द्रः दुश्चमनः पृतनाषाढयुध्यो स्मखगुंसेनावतु प्रयुत्सु इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणायज्ञः पुर एतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तेनां मरुतो यन्वग्रे इन्द्रस्य विष्णो वरुणस्य राज्ञादित्यानां मरुतागो षड्ध उग्रम् महामनसां भुवनज्ञवानां घोषो देवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रस्तमृतेषु ध्वजे स्वस्माकय्या इषवस्ताजयन्तु अस्माकं वीरा उत्तरे स्वस्मानु देवा अवताहवेषु उद्धर्षय मघवन्नायुधान्युत्तनां मामकानां महागुंसे उत्पृष्टहनुभागिनां वाजिनान्युत्थानां जयतानि सुघोषः उपप्रेत जयता नरस्थिरावस्सन् बाहवः इन्द्रो वश्चर्म यच्छत्वना यथा तथा अवसृष्टा परापथशरव्ये ब्रह्मसगुंसिता गच्छामि तान् प्रविशमैष कण्ठनोच्छिषः हरे ओ ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ రామకృష్ణ శాస్త్రి గారిని వేదికపైకి విచ్చేసి ఇప్పుడు యతివందనం కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. పానుగంటి వారి సాక్షి వ్యంగ్యత్వాన్ని, అలాగే చిలకమర్తి వారి వక్రోక్తి వైభవాన్ని, శ్రీపాద వారి వాక్య విన్యాసాన్ని, ముట్నూరి వారి సుదీర్ఘ వాక్యాన్ని, శ్రీశ్రీ గారి ఆవేశ కావేశాల్ని, నార్ల వారి కొత్త కోణాన్ని, ఇలా అందరి రచయితల వాక్య విన్యాసాల్ని తన సొంతం చేసుకుంటూ తనదైన పథంలో పయనిస్తూ ఉన్నటువంటి అక్షర భిషగ్వరుడు, అధిక్షేపాక్షర సంచారి, పండిత ప్రకాండుడైన సంపాదకుడు, దార్శనికుడు, కలం వీరుడు, విలక్షణ వ్యక్తి, ఎవరికీ లొంగడు అన్న పేరు తెచ్చుకున్నటువంటి, నిజాలకు తప్ప ఏ ఇజానికి చిక్కనటువంటి శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారి షష్ఠబ్ది మహోత్సవం ఇప్పుడు కొనసాగుతున్నది. వారు ఈ యతివందన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తారు. బ్రహ్మశ్రీ రామకృష్ణ శాస్త్రి గారు వేదికపైకి విచ్చేసి ఈ యతివందన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైతే అమృతత్వ విభ్రాజతే తద్యతయో విసంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాః యతయః శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् పరిముచ్యంతి సర్వే చక్రం విపాపం పర యత్పుండరీకం పురమద్య సగ్నిస్థం తత్రావిదహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్త మహేశ్వరః. ఓం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. ముందు పదాలు తర్వాత వస్తాం. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్త మహేశ్వరః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः.
నడిచే దైవంగా, నడిచే శివుడుగా, మనల్ని నడిపిస్తున్నటువంటి ఓం యో యతీశ్వరుడుగా, కాషాయంబరాలు ధరించినటువంటి యతీశ్వరుడుగా భాసమానమవుతున్నటువంటి సద్గురు శివానందమూర్తి గారికి, అలాగే వేదిక పైన సమాసీనుడైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి, సచ్చిదానంద భారతి స్వామి వారికి, వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారికి, శ్రీ కమలానంద భారతి స్వామి వారికి, సద్గురు శ్రీ ముత్తేవి సీతారాం మహోదయులకు ఈ వేదిక పైన యతివందనం జరుగుతూ ఉన్నది. యో వేదాదౌస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రగతులీనస్య యః పరస్వమహేశ్వరః. ఇంతమంది మహాత్ములు ఒకే వేదిక పైన దర్శనం ఇవ్వడం అన్నది ఇది దర్శనం చేస్తున్న పుణ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. యో వేదాదౌస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య పూర్ణమని